థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ నాయన. వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నాయన. మీకే వేలాది స్తుతి స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నాయన. అవును తండ్రి, ఉదయ కాలమున ప్రభా సంఘంగా కూడుకొని ప్రభా మరి నన్ను ఆరాధించుటకు ప్రభా నేను మీరు ఇస్తున్న ఈ యొక్క ఆధిక్యతను నన్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక దినం మీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైనది అన్నారు ప్రభా. అవును తండ్రి, నిజమే తండ్రి. ఒక్క దినము మీ సన్నిధిలో గడుపుట ఎంత గొప్ప భాగ్యం తండ్రి. ఇదిగో నేను అవును తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ పాటి వారం తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మమ్మల్ని దృష్టించడానికి ప్రభా ఇదిగో నాయన అవును తండ్రి, మేము ఒప్పుకొనిచున్నాం తండ్రి. మా నోటి మాట ద్వారా ఒకవేళ మేము పాపం చేస్తుంటే క్షమించండి. మా చూపు ద్వారా మేము పాపం చేస్తుంటే క్షమించండి. మా వినికిడి ద్వారా మేము పాపం చేస్తుంటే క్షమించండి. మా యొక్కనైనా అవును తండ్రి ప్రవర్తన ద్వారా ప్రభా, మా ఆలోచన ద్వారా ప్రభానైనా, మా నడక ద్వారా, మా పనుల ద్వారా ప్రభానైనా మిమ్మల్ని నేను ఆయుస పెట్టి ఉంటే ప్రభా మమ్మల్ని క్షమించమని అడుగుతుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ దినమున ఉదయ కాలంలో సజీవ యాగముగా నన్ను మేము మీ సన్నిధికి వస్తుండగా ప్రభా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉంది కాక ప్రభా. అవును ప్రతి వాటిని ప్రభా నైనా మీ కంట్రోల్లో తీసుకోమని అడుగుతున్నాం. సంఘము ప్రభా మరి జరిగే ఆరాధన ప్రభా ఈ దినమున ప్రభా మీ కంట్రోల్లో తీసుకోమని అడుగుతుంటున్నాం. నేను అవును వాక్య పరిచయం మీ కంట్రోల్లో తీసుకోమని అడుగుతుంటున్నాం తండ్రి. నేను అవును బలవంతుడా, గొప్ప దేవ, మహాఘనుడ, మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి ఈ దినమున ప్రభా మేము పాడే స్థుతులతోని ప్రభా ఆరాధనతో మీరు నాయన మహిమ పొందమని మేము ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మా స్థుతుల పైన మీరు ఆశలు కమ్మని అడుగుచుంటున్నాం తండ్రి. అవును ప్రభా, నేను అవును తండ్రి, నేను మా దేశం అంతట్లో ఉన్న ప్రాబ్లం పరిస్థితి మీకు తెలుసు ప్రభా. సమస్తం మీ ఆధీనం తీసుకోండి. మీ సమస్తం మీ కంట్రోల్లో ఉంది అని మేము నమ్ముచున్నాం కాబట్టి ప్రభా మీకు కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మమ్మల్ని దర్శించండి దినమున. మాకు నైనా అవసరమైన మాటలు ప్రభా మీరు నైనా మాట్లాడమని అడుగుతుంటున్నాం. ఏ మాటలతో అయితే మేము బలపడతామో, కరెక్ట్ చేయబడతామో ప్రభా. అవును తండ్రి, అవును ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నైనా వధు సంఘంగా సిద్ధపడటకు నైనా అవసరము ప్రభా అటువంటి వాక్యం మాకు దయచేయమని అడుగుతుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ దినమున ప్రభా లిడియా వంటి హృదయం మాకు దయచేయండి నాయన. అవును తండ్రి, మీ వాక్యం విని మా హృదయం తెరిచి మీ వాక్యం అంగీకరించే కృపను మా అందరికీ అనుగ్రహించమని అడుగుతుంటాం. చెవులు గల వారు ఆత్మ చెప్పు మాటలు సంగతులు వినును గాక అని మీ వాక్యం సెలవిచ్చినట్టు ప్రభా అందరు మీ ఆత్మ చెప్పే సంగతులను మేము గ్రహించుటకు అవును తండ్రి మీ కృపను మాకు అనుగ్రహించమని నేను అవును తండ్రి వర్షిప్ టీమ్ ని స్పెషల్ గా మీ సన్నిధిలో చెప్తున్నాం. ఆరాధనలు నడిపిస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు బలపరచండి, మీరు అభిషేకించండి ప్రభా. ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా ప్రభా మీరు తాకం అడుగుతుంటున్నాం. మీ అభిషేకంతో నింపమని నేను ఆ సమస్త మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. ఓవర్ టు వర్షిప్ టీమ్. వర్షిప్ టీమ్. దేవుని యందు నిరీక్షణ కాపాడుతుంది. దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించుట ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించుట ప్రాణమా.
Hallelujah.
హల్లెలూయా 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 ఆయనను స్తుతించుదామా దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించుదామా. అవును ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రం తండ్రి ప్రభు. అవును తండ్రి ప్రభు నాయన నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. స్తుతి మహిమలు తండ్రి నాయన నీకే నాయన నిత్యము నీకే చెల్లును గాక తండ్రి ప్రభు. అవును తండ్రి ప్రభు మాకు సహాయం చేయి దేవుడు ప్రభు. సదా ఆదుకుడు వాడు ప్రభు నాయన నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా నిరీక్షణకు ఆధారం నీవే ప్రభు నాయన నీకు వందనాలు తండ్రి ప్రభు. అవును తండ్రి నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు నాయన. అవును తండ్రి నా ప్రాణమాయ యెహోవాను సన్నిధించమని ప్రభు. అవును తండ్రి నా అంతరంగంలో సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించమని ప్రభు నాయన. అవును తండ్రి మా ప్రాణంతో మీరు చెప్పుకొని నాయన నీవు స్తుతించేందుకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. గొప్ప దేవుడు ప్రభు నాయన. అవును తండ్రి నాయన నీవు ఒక్కడివే తండ్రి స్తుతులకు పాత్రుడు తండ్రి ఆరాధనకు యోగ్యుడు ప్రభు నాయన. నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా నాయన. నీ కృపకైనా నీకు వందనాలు తండ్రి ప్రభా. అవును తండ్రి నీ జాలికైనా నీకు వందనాలు, నీ ప్రేమకైనా నీకు వందనాలు తండ్రి ప్రభా. నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఆశ్చర్యకరుడానైనా నీకు వందనాలు తండ్రి ప్రభా. ఆలోచనకర్త నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. బలమైన దేవుడో ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన. పరిశుద్ధుడో ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా నాయన. అవును తండ్రి నీతో సమానమైన వారు ఎవరు లేరు కనుకనైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా నాయన. నీకు స్తోత్రం తండ్రి. పైన ఆకాశం అనే కానీ కింద భూమి అనే కానీ నీ వంటి దేవుడు లేరు ప్రభా నాయన. అందుకైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా నాయన. అవును తండ్రి ప్రభా నాయన నీతో ఎవరు కూడా సరి రారు ప్రభా నాయన. అవును తండ్రి పరిశుద్ధతను బట్టి మహనీయుడు ప్రభా నాయన. అవును తండ్రి నాయన వేపులలో నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. స్తుతి కీర్తనలు బట్టి నీవే పూజ్యుడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఉన్నతమైన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. స్తుతులు స్తోత్రాలు ప్రభా. మా స్తుతులపైన మీరు ఆశీనుడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల పైన ఆశీనుడుగా ఉండే దేవుడు ప్రభా. మా స్తుతులపైన మీరు నివాసం చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని నడిపించండి తండ్రి. మీ సన్నిధి మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా మీ ప్రెజెన్స్ లో ప్రభా మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి. మమ్మల్ని తాకండి తండ్రి నాయన. అవును తండ్రి మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి నాయన. నీకు స్తోత్రం తండ్రి. నీ ఆత్మని కుమ్మరించండి తండ్రి ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా నాయన. స్తోత్రం 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 తండ్రి ప్రభా నాయన. నీకు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే వింటున్నారో శరీరాలలో అనే పాట పాడుతున్నాం. దేవుని ఆరాధించే సమయం ఏంటంటే మనకి దొరకడం కదా. సో లెట్ us forget everything. మన జీవితంలో ఉన్న ప్రతి దాన్ని మర్చిపోయి దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. జస్ట్ ఫర్ సెకండ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్. మనం కళ్ళు మూసుకొని మొత్తం మర్చిపోయి కేవలం దేవుని ఆరాధన, దేవుని గుర్తు చేసుకున్నాం. ఈ పాటలో దేవుడి గురించి, దేవుడు ఎంత మహోన్నతంగా ఉంటుంది కాబట్టి ఈ పాట పాడుతుండగా మనందరం కేవలం దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి, సర్వతుల్యుని పరిశుద్ధునికి, సర్వతుల్యుని పరిశుద్ధునికి, శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవరు
నాడే కరుణ సదా నెమ్మది కరుణ దేవుడే నా జీవితము జీవితమంతా అనుసరించినడే నా జీవితము జీవితమంతా అనుసరించినడే నా జీవితవల్ల సిలువను కరిగినాడే నా జీవితవల్ల సిలువను కరిగినాడే సరిగానెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను సరిగానెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను ఆరోగ్యదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్యదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్యక్రియలు జీవితమంతా తిరుగుతూ తిరిగినాడే ఆశ్చర్యక్రియలు జీవితమంతా తిరుగుతూ తిరిగినాడే నాకై కొరడాల కల్పలను అనుభవించినాడే నాకై కొరడాల కల్పలను అనుభవించినాడే సరిగానెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను సరిగానెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను పునరుత్థానముచే జయశీలి స్తుతిని జయించి లేచినాడే పునరుత్థానముచే జయశీలి స్తుతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుత్థాన పరమురించినాడే శ్రేష్టమైన పునరుత్థాన పరమురించినాడే నాకై అధికారము మహిమతో నాకై అధికారము మహిమతో సరిగానెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను సరిగానెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను సర్వము ఎరిగిన సర్వేశ్వరుడికి సర్వము ఎరిగిన సర్వేశ్వరుడికి సరిహద్దులు లేని పరిశుద్ధుడికి సరిహద్దులు లేని పరిశుద్ధుడికి సరిగానెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను సరిగానెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను సరిగానెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను. అవును తండ్రి, మా జీవితంలో నీకు తప్ప ప్రభావం మా జీవితంలో సరైన వారు ఎవరు లేరు తండ్రి. నీకు సర్వము ఎరిగిన దేవుడు తండ్రి, ఆది అంతము సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. మా జీవితంలో సమస్తము మీ చేతిలో ఉన్నది తండ్రి. నమ్మదగిన వాడవు తండ్రి ప్రభావం. మా జీవితంలో మేము మీ చేతిలో పెట్టినందుకు ప్రభావం. నీవు నమ్మదగిన వాడవు తండ్రి. అంత వరకు నడిపించగలిగిన సమర్థులకు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి.
ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించి ప్రభు ఇంత దూరం నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా మా జీవితంలో చేస్తున్న ఆశ్చర్య కార్యములను బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభావం మేము అన్ని మర్చిపెట్టాను. నీ మీద ప్రభావం దృష్టి పెట్టించిన ప్రభావం ఈ సర్వోన్నతుల ప్రభావం అర్థం చేసుకుంటూ సహాయం చేయండి ప్రభావ. నీ ఎంత ధనుడు ప్రభావ, నీ శక్తి ఎలాంటిదో తండ్రి ప్రభావం. ప్రభావ మీ ప్రభావం మేము ఇచ్చిన విశ్వాసంలో తండ్రి ప్రభావ శక్తి తక్కువగా ఉన్నదని ప్రభావ మేము అనుకుంటే క్షమించండి. మీకు సర్వం ఎరిగినది ప్రభావ, సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నదని వాగ్దానం నీవు సెలవిస్తున్న మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము వెళ్ళే మార్గము తెలియకపోవచ్చు ప్రభావ, మీరు ఏ ప్రభావం మార్గంలో కనబడకపోవచ్చు కానీ, ఏ దిక్కులో ప్రభావం నీవు మాకు కనబడకపోవచ్చు కానీ ప్రభావ నీవు ఎరిగిన దేవుడు. మేము వెళ్ళే మార్గం ఎరిగిన దేవుడు. మేము ఎటు వెళ్తున్నామో సమస్తం ఎరిగిన దేవుడు. నీకు వందనాలు స్తోత్రాలు. ఈ పాట పాడించుకున్న ప్రభావ మార్గంలో తెలుసుకుంటూ సహాయం చేయండి. మీరు తోడుగా ఉన్నారని ప్రభావ జనములను వెళ్ళి తండ్రి ప్రభావ మీరు మాకు తోడుగా ఉంటారని మేము ప్రభావ తెలుసుకుంటూ సహాయం చేయండి. స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. నా యేసుకే తెలియు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియు. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. కడలి కడలి తీరము ఎడమాయ కడకునా కట్టుకునా. కడలి కడలి తీరము ఎడమాయ కడకునా కట్టుకునా. పురిలేని కరుణాన వేడువగా నా దరిని నిలిచేవా నా ప్రభు. పురిలేని కరుణాన వేడువగా నా దరిని నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జలములలో పడినేను వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పడినేను వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చగలవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చగలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. విశ్వాసనావసానుచు పయనించు సమయాన నా ప్రభు
సర్వాధికారి నీకు వందనాలు తండ్రి ప్రభు. అవును తండ్రి ప్రభు, మా మార్గములను ఎరిగిన వాడవు తండ్రి, మా ఒక ప్రభు అవును తండ్రి తలపులు ఎరిగిన వాడవు తండ్రి నాయన ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ప్రభు. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి ప్రభు. అవును తండ్రి శోధింపబడిన మీద సువర్ణమై అవును తండ్రి వచ్చుటకు ప్రభు సహాయం చేసే దేవుడు నీ ఒక్కడికే నాయన ప్రభు. అవును తండ్రి ప్రభు, అవును తండ్రి ఆ సారం మీద ప్రభు, అవును తండ్రి మమ్మల్ని విసిరేయక ప్రభు ఇంకాను ప్రభు మనుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ప్రభు. అవును తండ్రి నువ్వు పరమ కుమ్మరివి నాయన ప్రభు, మేము చికట మట్టి వారమై ఉన్నాం తండ్రి నాయన ప్రభు. అవును తండ్రి నాయన నీ యొక్క ప్రేమతోని ప్రభు మమ్మల్ని ప్రభు అవును తండ్రి ప్రభు ఇంకాను ప్రభు మా యొక్క ప్రభు స్వరూపంని ప్రభు నీ స్వరూపంలోకి ప్రభు మారుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. తండ్రి లాగా ప్రభు మమ్మల్ని ప్రేమించి తండ్రి లాగా ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ప్రభు. నీ ప్రేమ తండ్రి ప్రభు ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఉత్తమమైనది ప్రభు నాయన, నీకు వందనాలు తండ్రి ప్రభు. తల్లి మరిచిన తండ్రి విడిచిన ప్రభు నేను నిన్ను విడువని ఎడబాయనని ప్రభు వాగ్దానం చేసిన వాడవు తండ్రి నాయన. నీ అరచేతిలో ప్రభు మా పేరులను చెక్కుకున్న దేవుడవు తండ్రి. నేనే ప్రభు అని ప్రభు సెలవిస్తున్న దేవుడవు తండ్రి నాయన. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించి ఉన్నానని ప్రభు విడువక మాడల కృప చూపుచున్న వాడవు తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి. నీకే వందనాలు దేవా, నీకే వందనాలు యేసు, నీకు వందనాలు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు దేవా, నీకే వందనాలు తండ్రి. నీకే వందనాలు దేవా, నీకే వందనాలు దేవా ప్రభు. తండ్రి నానించును, తండ్రి నా ప్రేమించును, తండ్రి నానించును, తండ్రి నా ప్రేమించును. ముదికి వచ్చు వరకు ఎత్తుకొని ఉంటాడు, సంత పెట్టుకొని కాపాడు. యేసయ్యా తండ్రి నా ప్రేమించును, తండ్రి నా ప్రేమించును. తల్లి అయిన మరచువేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులను నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన
ఈ పాదము తొట్టులకీయను ఈ పాదము తొట్టులకీయను నిన్ను కాపాడువాడు పులుకడు నిదురపోడు నిన్ను కాపాడువాడు పులుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు కత్తెరలు మెట్టలన్నీ తీరిపోదు నాకు పనికి నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు కత్తెరలు మెట్టలన్నీ తీరిపోదు నాకు పనికి నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీరు భారమంతా మోసి తాను శాపిన సగెదా నీరు భారమంతా మోసి తాను శాపిన సగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లి తల్లి అయిన మరచువేమో కేవలం మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను తల్లి అయిన మరచువేమో కేవలం మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను ఈ పాదము తొట్టులకీయను ఈ పాదము తొట్టులకీయను నిన్ను కాపాడువాడు పులుకడు నిదురపోడు నిన్ను కాపాడువాడు పులుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు కత్తెరలు మెట్టలన్నీ తీరిపోదు నాకు పనికి నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు కత్తెరలు మెట్టలన్నీ తీరిపోదు నాకు పనికి నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీరు భారమంతా మోసి నాను శాపిన సగెదా నీరు భారమంతా మోసి నాను శాపిన సగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును
తుదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిగా లాలించును, తల్లిగా ప్రేమించును, తల్లిగా లాలించును, తల్లిగా ప్రేమించును, తల్లిగా లాలించును, తల్లిగా ప్రేమించును. అవును తండ్రి ప్రభావం, నీకు తల్లి వల్ల ప్రభావ దేవ, మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రభావ దేవ కాపాడేది తండ్రి వల్ల ప్రభావ దేవ, మమ్మల్ని ప్రేమించి సమస్తమును సమకూర్చే దేవుడు. నీకు వందనాలు స్తోత్రం. నువ్వు మాట్లాడుతున్న మాటలు బట్టి వందనాలు స్తోత్రం. దిగులు పడకు, భయపడకు, నేను నిన్ను మోచిస్తాను మాట్లాడుతున్న దేవుడు. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మా భారం అంతా మోస్తున్న దేవుడు తండ్రి. ఇంకా ప్రభావ దేవ మోస్తానంటున్న దేవుడు వాళ్ళు కొట్టేస్తుంటారు. పర్వతములు తొలగిపోయిన నా కృపను వీడని మాట్లాడుతున్న దేవుడు వాళ్ళు కొట్టేస్తుంటారు. అవుదేవారి విడివని ఎడబాయి దేవుడు ప్రభావ దేవ, ఏమి జరిగిందో మా జీవితంలో ఏమి సంభవించినది తండ్రి ప్రభావ నీకు విడివని దేవుడు. దిగులు పడవద్దని మాట్లాడుతున్న మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ దేవ. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభావ దేవ. తండ్రి మనస్సు తండ్రి విడిచిపెడతాను నీకు విడుదల దేవుడు. అరచేతుల్లో మమ్మల్ని చిక్కుపడి ప్రతి నిమిషం చూస్తున్న దేవుడు ప్రభావ దేవ. మా నడక సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. మీ కూర్చుంట నిలుచుంట ప్రభావ దేవ, బయటికి వెళ్ళటం తిరిగి వచ్చుట సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు దేవ ప్రభావ దేవ. ఇది మా పరిస్థితులన్నీ మా హృదయంలో ఎరిగిన దేవుడు, హృదయంలో ఉన్న భావ వేదనను ఎరిగిన దేవుడు, హృదయ భారము తీసివేస్తామని దేవుడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు, నీకు వందనాలు స్తోత్రాలు. ఎవరు విడిచిపెట్టిన ఎవరు అర్థం చేసుకోకపోయిన నీవు అర్థం చేసుకుని ప్రభా నీకు తిరిగి సమకూర్చుటకు ప్రభావం సిద్ధపాటు కలిగిన జరిగిన సంవత్సరం కోల్పోయిన వాటిని 200 తిరిగి ఇస్తామని వాగ్దానం చేస్తున్న దేవుడు. నూతన హృదయం నూతన ఆత్మను అందిస్తున్న దేవుడు. లాంటి జీవితంలో జీవమును పోస్తున్న దేవుడు, జీవ ఆత్మను ఊదిన దేవుడు. ఈ సమయంలో ఎండిపోయిన స్థితిలో ఉన్నాము తండ్రి, ఒప్పుకొచ్చున్నాం, క్షమించండి ప్రభావ దేవ. తిరిగి జీవింపచేయడం అడుగుతున్నాము ప్రభావ దేవ. నీ వేస్తున్న ప్రశ్నలు బట్టి ఎముకలు తిరిగి జీవించగలవాలని ప్రభావ దేవ మమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు బట్టి మీకు తెలుసు ప్రభావ. తిరిగి జీవింపచేయగల దేవుడు, జీవములు ప్రభావ సమృద్ధిగా ప్రభావ దేవ ఇచ్చే దేవుడు ఒక స్తోత్రాలు. చచ్చిన స్థితిలో వదిలిపెట్టిన వాడు ప్రభావ దేవ, నీవు ఆశ్చర్యకార్యం జరిగించింది మా జీవితంలో ప్రభావ దేవ. నీ కార్యము ఈ చిత్తము సఫలపరిచేవాడు. ఈ సమయంలో ప్రభావ దేవ మా జీవితం ఎడారిగా ఉన్నది, ఏ హోపు కనబడకపోతుంది తండ్రి. నువ్వు మా కోసం వచ్చే దేవుడు, నువ్వు మా కోసం ప్రభావ దేవ సింహాసనం వదిలిపెట్టి ప్రభావ నడుస్తున్న దేవుడు. ఇదిగో ఎప్పుడే రక్షణ ఇంట్లోకి వస్తుందని మాట్లాడుతున్న దేవుడు. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి, స్తోత్రం తండ్రి. థాంక్యూ ఫాదర్. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు స్తోత్రం. మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు స్తోత్రాలు. ఆరాధనలో ప్రభావం మీరు మాకు తోడు నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభావం వీళ్ళ మాటలు తండ్రి ప్రభావ మేము ఆరాధించినగా మీరు మాట్లాడిన మాటలు మేము మర్చిపోకూడదు, హృదయంలో దాచుకుంటాను, విశ్వాసంలో యాడ్ చేస్తాను ప్రభావ. ముందుకు సాగుతూ సహాయం చేయండి మమ్మల్ని. మీ దాసుని వాక్యం అందించిన కదా మీ వాయిస్ ని ప్రభావం మా చెవుల్లో అడుగుతున్నాం, హృదయం సిద్ధపరచమని మేము అడుగుతున్నాం తండ్రి. ప్రభావం హృదయ సున్నతిని మాకు దయచేయండి, దుర్గల చెవులను తీసివేసి ప్రభావం
ఈ వాక్యం ప్రభావం అది మాకు మమ్మల్ని చూపించండి, అర్థంలో ప్రభావం మమ్మల్ని మాకు చూపించండి ప్రభావం, మేము కరెక్ట్ చేసుకుంటూ సహాయం చేయండి. మిగిలిన కోరిక మీ చేతులకు అప్పగించుకుని మీ దాసులను అభిషేకించు, బలం నుంచి ప్రభావం మీరు వాడుకోండి. మీ నామ మహిమ కొరకు ప్రభావం ఈ కోరిక నుంచి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. అక్క ప్రైజ్ లార్డ్ బ్రదర్ విల్సన్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ అంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి బ్రదర్. ఒకటి లతా వాళ్ళ అమ్మగారి కోసము, ఇంకొకటి అబియల్లా కోసం. అబియల్లా ఇంకా లతా వాళ్ళ అమ్మగారు కూడా బాగాలేదన్నారు. అబియల్లా కూడా హాస్పిటల్లో ఉంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ రెండు విషయాలు ప్రేయర్ చేస్తారు. ఓకే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. 6వ నెల ప్రభు 2వ ప్రభు దినమందు నాయన మీ సన్నిధిలో చేరి ఈ దినం ప్రభు భూలోకంలో మీ పెండ్లి కుమార్తె సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులు ప్రభు ఆరాధించే ప్రభు దినమందు నాయన చిన్న మందుగా చేరి స్తుతించుటకునైనా గణపరచుటకునైనా మీ నామమునైనా హెచ్చించుటకునైనా స్తోత్రించుటకునైనా మీరు మాకు ఇచ్చిన జెహోఫలముకై ప్రభు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన తండ్రి. ఆరాధన అంతట్లో తండ్రి మీ నామమునైనా ప్రభు మీరు మహిమపరుచుకున్నారు నాయన. మరి మహానయం హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘ సభ్యులను, కుటుంబాల బిడ్డలందరినీ నాయన ప్రభు నీ కృపలో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన తండ్రి. మరి ఈ సమయంలో తండ్రి నాయన ప్రభు మరి ప్రార్థన అంశములుగా తండ్రి నాయన ప్రభు మరి శ్రీలత యొక్క తల్లి గారిని ప్రభు మీ కృప మీ దయగలను ప్రభా హస్తాలు నేను అప్పగిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం నాయన ప్రభా మీరు దయచేయండి నాయన. ప్రతి విధమైనటువంటి నాయన తండ్రి ప్రభా తండ్రి నాయన మరి బ్లడ్ ప్రెషర్ నుంచి నాయన తండ్రి నాయన ప్రభు హార్ట్ ఎలర్జీ అయిందని నేను తండ్రి నాయన ప్రభు మరి ఆ బిడ్డకు కావాల్సిన ఆదరణ సంపూర్ణమైన స్వస్థత నాయన ప్రభా మీరు దయచేయండి నాయన. నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ ప్రభున నీ కృప చేత బిడ్డను ప్రభు నింపండి, మీరు బలపరచండి, మీరు స్వస్థపరచండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అలాగే అభియలను కూడా నాయన నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి చిన్న బిడ్డ హాస్పిటల్ అడ్మిట్ అయినది తండ్రి నాయన ప్రభు మరి తన బిడ్డకు కావాల్సిన తండ్రి ప్రభా సర్వ శరీర కావాల్సిన ప్రభు ఆరోగ్యం నాయన ప్రభు బిడ్డకు నాయన ప్రభా మీరు దయచేయండి. నీ కృపలో మీరు జ్ఞాపకం చేసి సంపూర్ణ స్వస్థత యేసు క్రీస్తు నామములో కలుగునుగా కని ప్రార్థన చేయించున్నాము నాయన తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభు అధికారం తండ్రి ఎంతమంది అయితే తండ్రి నాయన మరి బిడ్డల అనారోగ్యముల చేత ఇబ్బంది పడుచున్నారు ఎవరందరూ కూడా నాయన ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరిచే మా దేవుడు కనుక నాయన తండ్రి ప్రభా మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ప్రభా ముఖ్యంగా తండ్రి నాయన మరి కరోనా తండ్రి నాయన ప్రభావాన్ని బట్టి నాయన తండ్రి నాయన ప్రభా మరి ఎన్నో లక్షల మంది ప్రజలు నశించున్నారు నాయన. కొందరు దాని బారిన పడినటువంటి వారు ఉన్నారు తండ్రి ప్రభు, కొందరు నాయన ప్రభు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు తండ్రి నాయన క్వారంటైన్లో ఉంటుండగా తండ్రి బిడ్డలందరూ కూడా నాయన నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలను ప్రభు మీ కృప మీ దయగల స్థలకు అప్పగించుకుంటున్నాయన. జరగబోచినట్టు ప్రభా వాక్య పరిచర్యలో తండ్రి నాయన మంచి బోధకుడు నాయన ప్రభా నిన్ను పోలిన బోధకుడు ఎవరు లేరు తండ్రి. నాతో ప్రభా మీరు మాట్లాడండి నాయన. వాక్యం వినిచుండగా తండ్రి మంచి బోధకుడు తండ్రి మీరు మాతో మాట్లాడుచుండగా లేఖనము నాయన గ్రహించినట్టుగా తండ్రి మా మనసు నాయన ప్రభా మీరు తెరవమని, వినగలిగే చెవి, చూడగలిగే కన్ను, గ్రహించే హృదయం ప్రభా మాకు దయచేయమని నాయన. మహిమయు ఘనతయు ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
గత ప్రభు దినమందు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకున్నాం. ఎలీఫజు మరి యోబు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క నామాన్ని మరి మహిమ పరిచి ఉన్నాం. చాలా లేఖనాల దినాన్ని మనం చదువుకున్నాం. నీకు నేను ఆరోగ్యము కలిగజేసేదనని, నీ గాయములు నేను మాన్పెదను అని ప్రభు సెలవిచ్చారు. ముఖ్యంగా ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం పరిస్థితుల్లో. ఈ ఉదయకాలం సారాంశం ఏంటంటే సహనము. సహించటము, ఓర్చుకోవటం అనేది చాలా వరకు కష్టమే మానవుని యొక్క జీవితాల్లో. కానీ పౌలు ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడుతూ, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. పరిస్థితులు మన జీవితంలో ఎప్పుడు ఇదే మాట చెప్తాడు ఈయన అని కాదు, కానీ సహనం అనేది చాలా విలువైనటువంటిది. సహనము దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి గొప్ప భాగ్యం. సహనంలోనే మనకు గొప్ప దీవెన ఉన్నది. యోబు గురించి ధ్యానం చేసుకున్నప్పుడు మనం చూసాం, సాతాను చేత పరీక్షింపబడ్డాడు. భార్య వచ్చి, ఇంకను నీవు యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని చెప్పి భార్య వచ్చి యోబుని శోధించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు పరీక్షించాడు. స్నేహితులు కూడా, నువ్వెందుకు ఈ పనులు చేసావు, మరి ఎందుకు వచ్చిందో నీకు పరిస్థితి అని చెప్పి వారు కూడా కొంత అసహనము వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు సహించాడు గనుకనే, సహనం అంటే మాటలు కాదు, సహనము మనం నేర్చుకుంటే, సహనం అనేది ఏంటంటే దేవునిలో విశ్వాసంలో బ్రతికేటటువంటి వారికి గొప్ప గొప్ప క్రియను కొనసాగిస్తుంది సహనం ఎప్పుడు కూడా. మనం ముందు ఆ బహుమానాలు పొందుకోవాలంటే మనం సహించిన వారమైతేనే ఆయనతో కూడా మనం వెళ్తామని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి సహనము చాలా విలువైనటువంటిది. యోబు ఆ రీతిగా సహించాడు గనుకనే పోగొట్టుకున్నది మరలా. ఎక్కడ కూడా మనం చదువుకున్నాం, సాతాను కానీ తన భార్యని కానీ తన స్నేహితులు కానీ కారకులని ఎక్కడా కూడా అనలేదు. కానీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు, యెహోవా నామానికి స్తుతి కలిగిన గాక అన్నాడు. కానీ సాతానుడు వచ్చి నన్ను ఈ రీతిగా చేశాడని ఎక్కడా కూడా అనలేదు. కాబట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువునందు ఆనందించటం మనము నేర్చుకోవాలి. మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించడం, మీ సహనము సకలజనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభు మనకి ఎప్పుడు కూడా ఆయన మన పక్కనే ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనలో ఉన్నటువంటి దేవుడు గనుక సహనం మనకు చాలా అవసరం. బైబిల్లో సహనము పొందుకున్నటువంటి వారిని దేవుడు ఎంత దీవించాడో, ఎంత ఆశీర్వదించాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయము 17వ వచనం. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు చదవండమ్మా. ఆదికాండం 29వ అధ్యాయం 17వ వచనం. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. ఇక్కడికి మనం ఒక కుటుంబాన్ని చూస్తూ ఉంటాం. ఆదికాండం
28వ అధ్యాయం నుంచి మనం 37వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని సంఘటనలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 28వ అధ్యాయంలో మరి యాకోబు పారిపోయి ఆ యొక్క లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబాను మరి తన రక్త సంబంధం గనుక చేర్చుకొని ఒక నెల దినములు తన దగ్గర పనిచేసిన తర్వాత, నాకు రక్త సంబంధమైనంత మాత్రాన నాకు ఊరికే కొలువు చేస్తావా? నీకేం కావాలో అడుగు, నా ఎముక నా మాంసము నువ్వు నాకు రక్త సంబంధం కాబట్టి ఊరికే నువ్వు నాకు కొలువు చేయవలసిన అవసరం నాకు లేదు, ఏం కావాలో కోరుకొని అన్నప్పుడు అయితే లాబాను దగ్గర యాకోబు మరి చేర్చబడి కొలువు చేస్తున్నప్పుడు అయితే లాబానికి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అయితే వారిలో 2 కుమార్తెలు మనం ఎరుగుదుము. పెద్ద కుమార్తె లేయా, చిన్న కుమార్తె రాహేలు. వారిరువురి యొక్క జీవితాలు మనం చూస్తే గనక లేయా జబ్బు కండ్లు కలిగినటువంటిది, రాహేలు రూపవతియు సుందరియునై ఉన్నది. ఒకరు అందగత్తె, మరి ఒకరు కొంచెం వికారంగా ఉన్నారు, అక్క చెల్లెళ్ళు. అయితే ఇక్కడ మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ లేయా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేయా ఇప్పుడు చూస్తే తండ్రి అంతగా పట్టించుకున్నట్టు లేదు, తన భర్త అంతగా తనను ప్రేమిస్తున్నట్టు కూడా కనబడదు. సహోదరి కూడా తన అక్క మీద కొంత ద్వేషం కలిగి ఉండటం, ఏదో కొంత అసూయ. బైబిల్లో మనం చూస్తాం మొదటి నుంచి కూడా, మనం ఎక్కడ చూసినా కానీ, ప్రతి కుటుంబంలో ఎక్కడ చూసినా కానీ ఇది కనబడుతూ ఉంటుంది. ఒకరి మీద ఒకరు కొద్దిగా సొంత అక్క చెల్లెళ్ళైనా విశ్వాసులైనా పైకి వాక్యం సెలవిచ్చిన ప్రకారం భక్తి కలిగిన వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు అని తిమోతి పత్రికలో మనం చదువుతూ ఉంటాం. ప్రతి కుటుంబంలో ఏదో ఒక ద్వేషం కనబడుతుంది. ఇక్కడ చూస్తే కనుక లేయా ద్వేషింపబడింది. అయితే తను భర్త పట్టించుకోవట్లేదు, అక్క మరి సొంత చెల్లి కొంత ద్వేషం తన మీద కలిగినట్టుగా, తండ్రి పట్టించుకున్నట్టుగా, తోబుట్టారు అన్నదమ్ములు ఎవరు కూడా తన విషయంలో అంతగా శ్రద్ధ తీసుకున్నట్టుగా తెలియదు. అయితే యాకోబు మరి రాహేలుని ప్రేమించి కొలువు చేసిన తర్వాత విందు చేసి తన పెద్ద కుమార్తెని ఇచ్చాడు. అయితే వాడికి యాకోబు, ఏంటి నువ్వు చేసిన పని ఏంటి, ఇంత మోసం చేసావు అని చెప్పి లాబాన్ని అడిగినప్పుడు, ఇది మా దేశ మర్యాద కాదు, ముందుగా పెద్ద కుమార్తెకి వివాహం అయిన తర్వాతే చిన్న కుమార్తె. అయితే దాని అర్థం ఏంటంటే, లేయని అంతగా యాకోబు ఇష్టపడినట్టుగా మనం చూడం. అయితే అతడు రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు గనక మరలా రాహేల్ని పొందుకోవాలని ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 ఏండ్లు భార్యల కొరకు కొలువు చేసినటువంటి వాడు ప్రపంచంలో ఎవరు కూడా లేరేమో. యాకోబు ఆ రీతిగా రాహేలు కొరకు గొప్ప త్యాగం చేసినట్టుగా మనం చూస్తాం. అయితే లేయా ద్వేషించబడినది. ఉదయకాలం ఏంటంటే సహనం. ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం చూడండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను, రాహేలు గుడ్రాలై ఉండెను. చాలా చూసారా, ద్వేషించబడేటువంటి వారి జీవితాల్లో దేవుడు చేసి, అందుకే సహనం అంటే కొద్ది రోజులు భక్తిగా ఉన్న తర్వాత సహనం తీరిపోతుంది. ఇప్పుడు సహనంతో ఉంటాం తర్వాత అంటే కాదు, కానీ
మనము ఆఖరి శ్వాస వరకు కూడా దేవునిలో మనం సహనముతో భక్తుడు అంటాడు 41 కీర్తన మొదటి వచ్చిన అంటాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెడతానంటాడు. దేవుని కొరకు మనం ఏం చేయాలంటే అండి, సహనము మనకి చాలా అవసరం. ఇప్పుడు మనం చెప్పుకుంటే అబ్రహాము జీవితంలో దేవుడు తన కుమారుని ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినప్పుడు ఇంచుమించు 24 ఏండ్లు పట్టింది. 75 ఏట వాగ్దానం చేశాడు, కుమారునిచ్చు, అది 100వ ఏట దానిని నెరవేర్చాడు దేవుడు. కాబట్టి సహనము చాలా. 17వ ఏట ఆ యొక్క కలకన్నాడు యోసేపు. 30వ ఏట ఐగుప్తుకి ప్రధాని అయ్యాడు. కొంత సమయం పడుతుంది దేనికైనా కానీ, మనకి ఓర్పు అనేది చాలా విలువైనటువంటిది. మన జీవితంలో మన రక్షణ కొరకు కూడా ప్రభు ఎంతో సహించారు. మన యొక్క చర్యలు, మన యొక్క క్రియలే కానీ మన ప్రతి పరిస్థితి కూడా దేవునికి వ్యతిరేకం చేసే ప్రతి కార్యాన్ని కూడా ఆయన సహించి మనల్ని ఆయన చేర్చుకున్నాడు. సహనము చాలా విలువైనటువంటిది. కాబట్టి లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. దేవుడు చూచుచున్నటువంటి వాడు. హాగరు జీవితాన్ని చూసినటువంటి దేవుడు అందరి జీవితాలను కూడా ఆయన చూస్తాడు. లేయా ద్వేషించబడినది. కాబట్టి ఆ ద్వేషం మరి అయినను తన భర్తను ఎక్కడ కూడా, యాకోబుని ఎక్కడొక తను నిందించినట్టుగా మనం చూడటం. ఆ సహనములోనే తన బిడ్డలను కన్నది. ఇంచుమించు లేయ 6 కుమారులను కన్నది. ఒక కుమార్తె దీనా కూడా లేయ కుమార్తె. ఈ మాట ఆదికాండం 35 అధ్యాయము 23వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఆమెకి ఇంచుమించు 6 కుమారులు, ఒక కుమార్తె. రాహేలుకైతే యేసోబు, బెన్యామీను మిగతా ఆ యొక్క దాసులకి మిగిలినటువంటి కుమారులు మనం చదువుతూ ఉంటాం. ద్వేషింపబడినటువంటి వారి జీవితాల్లో, సహనము కలిగినటువంటి వారి జీవితాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలు. ఒకవేళ ఆ దినమే గనక లేయ కూడా ఆ రీతిగానే ఉంటే గనక లేయ గురించి మనం ఎన్నడూ కూడా మనం చెప్పుకోం. సహించినటువంటి వారు, ద్వేషించబడినటువంటి వారు, వారి యొక్క జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో. యోబు కూడా సహించాడు కనుకనే 42 అధ్యాయము 12వ వచనం, మునుపటి కంటే కూడా దేవుడు అధికముగా యోబును ఆశీర్వదించెను అని లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. చూడండి, మొదటి తెస్సలోనికెళ్ళి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నిరీక్షణటువంటి ఓర్పు మనకి కావాలి. ఈ భక్తి అంటే ఈ రోజుతోటి, కొద్ది రోజులతోటి, 4 రోజులు భక్తిగా ఉండి ఆ తర్వాత మన జీవితాల్లో కార్యములు జరగకపోతే దేవుడు నాకేమి చేశాడులేని కొందరు నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉంటారు. ఇంతకాలం భక్తి కలిగి ఉన్నాను, దేవుడు నాకేమి చేశాడు అంటూ ఉంటారు. కాబట్టి ఇది నిత్యము కూడా భక్తి అనేది ఏంటంటే, ఇది కొంతకాలంగా భూమి మీద మనం ఉన్నంత కాలము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగించడం మనం నేర్చుకోవాలి. రక్షించబడినటువంటి వారు మన జీవితంలో ఎన్ని శోధనలు జరిగినప్పటికీ కూడా ఎన్నడూ కూడా దేవునిని మనము విడిచిపెట్టకూడదు. ఏంటంటే ఓర్పుతో కూడినటువంటి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు. అబ్రహాం అంట నిరీక్షణకు ఆధారం లేనప్పుడంట దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం కొరకంట అబ్రహాం ఓర్పుతో
ఎదురు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు మనకు అవసరం. బైబిల్లో మనం చూస్తాం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు ఆ యొక్క కూషి దేశస్తురాల్ని మోషే వివాహం చేసుకున్నప్పుడు మోషేకి విరోధముగా తొంత అన్న అక్క మాటలాడినట్టుగా చూస్తుంటే దేవుడు అక్కడ సాక్షి భూమి మీద ఉన్నటువంటి వారందరిలో నా సేవకుడు మోషే మిక్కిలి సాత్వికుడు, అతనికి మీరు విరోధంగా ఎలాగో మాటలాడుచు ఉన్నారు. గొప్ప సాత్వికుడు, భూమి మీద ఉన్నటువంటి అందరిలో కంటే కూడా మిక్కిలి సాత్వికుడు అని మోషే గురించి వ్రాయబడినది. ఓర్పు విషయం మనం చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 11వ అధ్యాయం అంతా తెలుసు. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసమును గురించి, విశ్వాస వీరుల యొక్క జాబితా అక్కడికి మనకి కనబడుతూ ఉన్నది. వారు ఎంత విశ్వాసంతో గొప్ప కార్యములు చేశారు, యుద్ధాలు చేశారు, అగ్ని బలములు చలార్చారు, మృతి నొందినటువంటి మరలా ఏదైతే తిరిగి పొందుకున్నారో విశ్వాసాన్ని బట్టి మరి ఖడ్గదారుల వారు తప్పించుకున్నారు, విశ్వాసం అగ్నిలో నడిచారు. వారికి విశ్వాస కార్యాలు మనం చూసినప్పుడు ఎంతో ప్రోత్సాహము అనిపిస్తుంటది. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తై దాన్ని కొనసాగి యేసు వైపు చూచుచు, యేసుక్రీస్తుని పాపాత్ములందరూ కూడా తనకు వ్యతిరేకముగా దేవుని అవమానపరిచారు. అటువంటి అవమానం అంతా కూడా ప్రభు భరించి ఉన్నాడు, సహించి ఉన్నాడు, ఓర్చుకొని ఉన్నాడు. ఎందుకంటే మనము పాపమును ఎదిరించుటలో రక్తము కారునంతగా మనము పోరాటము చేయలేదు. ఆ విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహం, మన పాపం ఆయన మీద వేసుకుని ఆయన శిలువ రక్తము ద్వారా మనల్ని ఆయన కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి రక్షించున్నారు గనుక ఆయనను మన ఎదుట ఉంచబడిన పందెము, ఆయన తన ఎదుట ఉంచబడిన పందెం. ఇక్కడ 2 పందెపు రంగాలు కనబడుతూ ఉన్నాయి. ఆయన పందెపు రంగాన్నంట సిలువనైనా సహించి ఆనందముతో దాన్ని అంగీకరించి మనకు రావాల్సిన శాపమును శిక్షను పాపం ఆయన భరించి తనపై ఆయన ఓర్చుకున్నటువంటి ఆయనను మీరు తలంచుకోవాలంటున్నారు. యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని ఎంతగా సహించారు, మన కొరకు ఆయన ఎంతగా అవమానం భరించారు, ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఈ గుణలక్షణాలు అవన్నీ కూడా ఓర్పు, సహనము, శాంతము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా దేవుని యొక్క గొప్ప గుణ లక్షణాలు. కాబట్టి ఆయన మనం తలంచుకోమని చెప్పి హెబ్రీ గ్రంథకర్త చదివిస్తున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు 5 శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. అది శ్రమలో అతిశయపడాలంటే
కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. విశ్వాసములో దేవుని కొరకు ఎన్నైనా నేను అనుభవిస్తాను, భరిస్తానని ఓపిక గనక మనం కలిగి ఉంటే గనక శ్రమలలో మనకు గొప్ప అతిశయం ఉంటుంది. పౌలు ఎల్లప్పుడూ కూడా శ్రమలలోనే అతిశయపడ్డాడు. పౌలుకు కలిగినటువంటి శ్రమలు కొత్త నిబంధనలు ఏ భక్తునికి కూడా కలగలేదు. ఆయన అంటాడు, 1 తక్కువ 40 దెబ్బలు మారు ఆయన తిన్నానంటాడు. ఎన్నో దెబ్బలు దేవుని కొరకు ఆయన అనుభవించాడు. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు ఆయన భరించాడు. క్రీస్తు యొక్క ముద్రలు ఆయన ధరించి ఉన్నాడు. కాబట్టి అందుకే శ్రమ ఓర్పు పరీక్ష కూడా నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు నేను శ్రమలలో మనం అతిశయపడుట మనము నేర్చుకోవాలి. 150 కీర్తనలోన 83 వచ్చింది ఎక్కడ అంటాడు, 119 83 ఏమో, 119 83 50 119:50 చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అది భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. బాధలు వస్తాయి, బాధలు రావని లేదు, శ్రమలు వస్తాయి. శ్రమలలో దేవుడు మనకు ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి శ్రమల యందు మనము, బాధలలో మనము అతిశయపడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడం మనము నేర్చుకోవాలి. అయితే ఓపిక చాలా అవసరం. ఓపిక లేకపోతే ప్రభు యొక్క సన్నిధిలో మనం విశ్వాసాన్ని మనం ఎన్నడూ కూడా కొనసాగించలేం. ఓపిక చాలా అవసరం. శ్రమలలో మనం అతిశయపడటం మనము నేర్చుకోవాలి. లేయా జీవితాన్ని చూసే, లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. దేవుని యొక్క కన్ను ప్రతి స్థలాన్ని కూడా చూస్తూ ఉంటుంది. ద్వేషించబడి వారి జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యములు జరిగిస్తాడు. లేయా గొప్ప ఉదాహరణ. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. అది మనకేం కావాలంటే అండి, ఓర్పు కావాలి. తర్వాత ఓర్పు వలన, లేఖనముల వలన, పూర్వకాలం ఏ రీతిగా అయితే మన పితరులు ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచారో, 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా ఈ యుగాంతమందున మనకే బుద్ధి కలుగుట కొరకు వారికి సంభవించి, యుగాంతమందున మనకు బుద్ధి కలుగుట కొరకు మన కొరకయి ఆ లేఖనాలు వ్రాయబడి ఉన్నవి. కాబట్టి మనం లేఖనాల్లో ఓర్పు ఉన్నది, నిరీక్షణ ఉన్నది కనుక మనం ఎన్నడూ కూడా ఎందుకంటే ఎక్కువ పత్రికల విశ్వాసం మనం చదువుకున్నప్పుడు ఆ యొక్క విశ్వాసం గురించి శ్రమలు వస్తాయి. శ్రమలో మనం ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. శ్రమ దినమున నీవు కృంగినెడల చేత కానివాడు అవుదు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఓర్పు వలన ఆ లేఖనాలు మనకి ఏంటంటే
గొప్ప ఆదరణ మనకి కలిగిస్తా. అదే అధ్యాయం 15:6 కూడా చదవమ్మా. రోమా 15:6. మీరేకభావము గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఓర్పునకును ఆదరణకును కర్త యేసుక్రీస్తు వారు విశ్వాసమునకు కర్త, ఓర్పునకు కర్త, ఆదరణ కూడా ఆయనే కర్త. 2 కొరింథీ 1వ అధ్యాయం మనం చదువుకున్న అంతా కూడా ఆదరణ గురించే ఉంటది. అక్కడ ఆదరణ, ఒకరినొకరు ఏ రీతిగా ఆదరించుకోవలెను, విశ్వాసమును బట్టి ఒకరినొకరు ఏం చేయాలంటే మనం ఆదరించుకునుట. ఓర్పునకును ఆదరణకును ఆయన కర్త. హెబ్రీ 10వ అధ్యాయం 36వ వచనం చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అది దేవుని వాగ్దానాలు మనం పొందుకోవాలంటే మనకేం కావాలంటే ఓర్పు మనకి అవసరం. ఓర్పు అవసరం. ఇక్కడ చూడండి, యొక్క పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించేవాడు ధన్యుడు. కొన్నిసార్లు చిన్న చిన్న శోధనలు వస్తే మన జీవితాల్లో కొంత ఇబ్బంది కలుగుతుంది. దేవుని మీద కొన్నిసార్లు దేవుడు నాకే ఎందుకు ఈ రీతిగా కలుగుతుంది, నేను చాలా భక్తి కలిగి ఉంటుంది, నా కుటుంబం లేకపోతే చాలా భక్తితో ఉంటాం కదా, మాకే ఎందుకు ఇన్ని శ్రమలు, మాకే ఎన్ని శోధనలు, అయితే మా జీవితాల్లో ఎందుకు ఈ కార్యములు జరగట్లేదని చెప్పి సణుగుతూ ఉంటాం. కాబట్టి శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసినటువంటి యొక్క జీవ కిరీటము పొందురా. ఇక్కడ సహనం గురించి కూడా చూడండి. సహించేవారు ధనిలని 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అది 10వ వచనం కూడా చదవండి. 10 యాకోబు 5:10-11. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అది యాకోబు యేసు ప్రభు యొక్క సహోదరుడు. ఒకానొక దినమందు ఈ పత్రిక రాసినటువంటి యొక్క యాకోబు మరి దేవుని యందు కూడా అంతగా విశ్వాసం ఉంచినట్టుగా మనకి కనబడదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం, ఆయన ప్రభునంద తన సొంత సహోదరుల యందు విశ్వాసం ఉంచలేదు అని ఉంటది. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలోను చూడండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు యొక్క సొంత సహోదరులు, తన తోబుట్టినటువంటి వారు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదని యోహాను సువార్త మరి 7వ అధ్యాయం 5వ వచనం. అయితే నా సహోదరులారా, ప్రభు నామమును బోధించినటువంటి ప్రవక్తలను శ్రమానుభవమును
ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. అది మన జీవితంలో శ్రమలు కలుగుతాయి. అంత మాత్రానే శ్రమే మన జీవితానికి అంతము కాదు. శ్రమే మన జీవితానికి అంతము కాదు. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఆదికాండం 37వ అధ్యాయంలో తన సహోదరుల కంటే కూడా ఎక్కువగా యోసేపును ప్రేమించి ఒక విచిత్రమైనటువంటి అంగీ కుట్టించాడు యాకోబు. అది వారి యొక్క తోబుట్టువులకే నచ్చలేదు, సొంత తోబుట్టువులకు నచ్చలేదు. అంతేకాకుండా యోసేపులో ఉన్నటువంటి యొక్క గుణలక్షణం ఏంటంటే యథార్థత. తన సహోదరుల యొక్క యోగక్షేమాలు తెలుసుకునే సమాచారం తండ్రికి తెస్తున్నాడని చెప్పి, కళ్ళగంటున్నాడని చెప్పి ఆ కళ్ళ వారికి కొంత విరోధంగా కనబడ్డాయంటే దేవుడు నీకేస్తున్నాడా మాకు ఇవ్వట్లేదా కళ్ళ అన్నటువంటి ఒక అసూయ, ఒక ద్వేషం పెట్టుకుని పగ పెట్టుకుని యోసేపు మీద సొంత సహోదరులు యోసేపు మీద మరింత పగబట్టి ఆయన్ని కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా, అతను పలకరించడం కానీ కొంత దూరం పెట్టినట్టుగా మనం సొంత సహోదరులు. అలాగే దావీదు యొక్క జీవితం కూడా మనం చూస్తాం. దావీదు యొక్క జీవితం మనం చూస్తాం. మొదటి సమయాలు 16 అధ్యాయము 17 అధ్యాయంలో చూసినప్పుడు 15 అధ్యాయంలో మొట్టమొదటి ప్రజల చేత ఎన్నుకున్నటువంటి సౌలు యొక్క రాజు తిరస్కరించబడ్డాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి తిరస్కరించబడ్డాడు. అయితే బాధపడుతూ ఉన్నాడు సమూయేలు ప్రవక్త ఎంతో దుఃఖపడుతున్నాడు. 16 అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు, నేను విసర్జించినట్టు సౌలు కొరకు నువ్వు ఎంతకాలం నీవు దుఃఖిస్తావు, నువ్వు లేచి వెళ్ళి ఆ యొక్క బెత్లెహేముడైనటువంటి యెషయా కుమారులో ఒకరిని రాజుగా అభిషేకించమన్నప్పుడు ఆ యొక్క బయలుదేరి వెళ్ళాడు సమూయేలు ప్రవక్త వెళ్ళి యెషయా ఇంటికి వెళ్ళిన తర్వాత బలి అర్పించట కొరకు, బలి అర్పించక ముందు అతను అభిషేకించిన తర్వాత పిలిచాడు. తన కుమారులందరినీ పిలిచాడు. మొదటి వాడు వచ్చాడు, రెండవ వాడు వచ్చాడు, మూడవ వాడు వచ్చాడు. దేవుడు అంటున్నాడు, నేను కోరుకోలేదు అంటున్నాడు. అయితే సమూయేలుకి అర్థం కాలేదంటే దేవుని యొక్క వాక్యం అన్నాడు కూడా తప్పు కాదు. ఆయన అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన మానవుడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా అని చెప్పి అప్పుడు యెషయాను అడిగాడు, నీ కుమారులందరూ ఉన్నారంటే అడిగి అందరు ఉన్నారు కానీ ఇంకా ఆఖరి కరసారి వారు మాత్రం ఆ యొక్క గొర్రెల దొడ్డులో గొర్రెలు కాస్తున్నాడు అన్నాడు. అయితే పిలవమన్నాడు. పిలిచినప్పుడు అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. మొదటి సమయాలు 16 అధ్యాయం 11 నుంచి 13 వరకు మనం చూసినప్పుడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు సెలవిచ్చిన తర్వాత తన సహోదరులు ఎదుట దావీదును అభిషేకించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 16 అధ్యాయంలో తన సహోదరులు ఎదుట సమూయేలు దేవునికి ఇశ్రాయేలుకు రాజుగా సమూయేలును అభిషేకించినట్టుగా నాటి నుండి దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చింది. సౌలుని దేవుని ఆత్మ విడిచిపోయింది. సౌలుకి దేవుని ఆత్మ దూరమై దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చిన తర్వాత దేవుని భయం దావీదుకు ఉండటం బట్టి సౌలు ఇంకా మిక్కిలి భయపడ్డాడు. 17 అధ్యాయాలు మనం చూసినప్పుడు తన సహోదరులు కూడా దావీదుని యుద్ధంలో ఉన్నప్పుడు దావీదు చూడటానికి వెళ్ళినప్పుడు తన సహోదరులు కూడా ఎందుకు వచ్చాను, నీ గొర్రెలు ఎక్కడ విడిచిపెట్టి వచ్చావు, అంతేకాకుండా నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావు కదని చెప్పి రకరకాల ప్రశ్నలు వేసి కొంత ఇబ్బంది పెట్టినట్టుగా చూస్తాం సహోదరులు. అయితే దావీదు ద్వారా ఆ యుద్ధంలో గెలుపు కలుగుతుందని వారు ఊహించలేదు. ద్వేషించబడిన వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం ఏ రీతిగా సొంత
సొంత సహోదరులు. అందుకే 131 కీర్తనలు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగిట ఎంత మేలు, ఎంత మనోహరమని దావీదు యొక్క సొంత అనుభవం అది. యేసవును కూడా సొంత సహోదరులు ద్వేషించారు. వారిని మనం ఏంటంటే మాదిరిగా మనం పెట్టుకోవాలి. పూర్వము ఆ సహోదరుల ప్రభు వాక్యమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవను మాదిరిగా పెట్టుకొనుడి. తర్వాత సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. సహించినటువంటి వారే ధన్యులు, అందరూ కాదు. సహించినటువంటి వారు ధన్యులు. వారు ఎంతో సహనం కలిగి దేవుని యొక్క గొప్ప కార్యాలు వారు చూస్తారు. ఇంకా యోబు గురించి చెప్పుకోవాలంటే యోబు యొక్క సహనం ఇక అది మనం వర్ణించలేం. గత వారమే మనం ధ్యానం చేసుకున్న యోబు ఎంత ఇంచుమించు 17 రకాల వ్యాధులు కలిగి దేవుడు ఏది చేసినా కానీ నా మేలు కొరకే చేస్తాడు. ఆయన శోధించిన మీదట నేను సువర్ణముగా నేను కనబడేదను, ఆ యొక్క ప్రవర్తన న్యాయమని ఆయన సన్నిధిలో నేను రుజువు పరుచుకుంటాను అని యోబు తన విశ్వాసాన్ని ఆ రీతిగానే కొనసాగించుకున్నాడు. దేవుడు అందుకే తన ముగింపులో మునుపటి కంటే కూడా దేవుడు అధికముగా యోబుని దేవుడు ఆశీర్వదించాడు. యోబు అంటేనే దేవుని తట్టు తిరుగువాడని, శ్రమను అనుభవించేవాడని, ఎన్నో గాయాలు ఒక్క దినమంది సమస్తం కూడా కోల్పోయాడు. కుటుంబాన్ని, తన కలిగిన సమస్తము, బిడ్డలను సమస్తం కూడా కోల్పోయినప్పటికి కూడా దేవుని స్తుతించగలిగాడు. ఎంత ఓర్పు, ఎంత సహనం. యోబు యొక్క సహనం గురించి బైబిల్లో మనం ఇక అంతకంటే కూడా సహించగలిగినటువంటి వారు బైబిల్లో మనకి ఎక్కడ కూడా ఏ భక్తుడు కూడా కనబడరు. తన ప్రవర్తన, తన నీతిని ఆ రీతిగా కాపాడుకున్న హెజ్కేలు 14 వచ్చిన సెలవిచ్చిన ప్రకారం తన నీతిని బట్టి ఏ దేశములో అయితే అటువంటి ప్రవక్తను కలిగే వారు ఉంటే వారిని బట్టి ఆ దేశం అట్టి వారందరినీ కూడా దేవుడు నేను కరుణిస్తాను, కాపాడుతాను అంటాడు. దానియేలు, నోవాహు, యోబు గురించి మాట్లాడు. కాబట్టి యోబు యొక్క సహనము, అంతేకాకుండా అతడు ఎంతో జాలి, ఎంతో కనికరము కలిగినటువంటి వాడు. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన ఎంతో జాలి, ఎంతో కనికరము కలిగినటువంటి వాడు యోబు. కాబట్టి మన జీవితంలో మనకి ఏం అవసరం అంటే ఓపిక. ఓరిమంటే ఏంటంటే ఓపిక అవసరం, సహనము అవసరము. హెబ్రీ 10:36 చదివమ్మా ఒకసారి. 10:36 చదువు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అది ఆ వాగ్దానం పొందాలంటే మనకే ఓపిక అవసరం. చింతల్లి నానా, ఈ మెసేజ్లు వస్తా ఉన్నాయి మధ్యలో. సారీ, క్షమించండి. ఓపిక అవసరం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13-15 వరకు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడు అని ప్రమాణం చేయలేక పోయెను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము ఫలము పొందెను. అది దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేక పోయిన కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను నేను విస్తరింప చేసేదను. దేవుని యొక్క వాగ్దానం ఇది.
ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందును. ఆ మాట నమ్మటం, తర్వాత ఆ మాటను ఓర్పుతో సహించటం. అందుకే సహించినటువంటి వారే ధన్యులు. సహనం చాలా అవసరం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చూడండి. కావున నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. న్యాయం తీర్చేటటువంటి దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. అందరూ కూడా ధన్యులు. లూకాసు వార్త 18వ అధ్యాయము మనకందరూ కూడా తెలుసు కదండి. ప్రార్థన విషయంలో కానీ, అక్కడ సుంకరి పరిచయ విషయంలో కానీ, లేకపోతే ఒక బెదవరాలు న్యాయం విషయంలో కానీ మనం చూస్తాం. న్యాయం తీర్చే దేవుడు అంటాడు. ఒక ఉదాహరణ మనకు చెప్తాడు, అక్కడ చక్కని ఉదాహరణ. ఒక ఊర్లో ఒక విధవరాలు ఉన్నది, ఒక అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చమని చెప్పి ఆ యొక్క అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి యొద్దకు వెళ్ళింది. అయితే ఆమెంట ఒక స్వర్చుడు 18వ అధ్యాయంలో ఆమె ఏం చేస్తుంది? ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఈ 18వ అధ్యాయం మనం చూసినప్పుడు ప్రార్థన విషయంలో కదా. అయితే ప్రభువుకు ఉదాహరణ చెప్పారు 18:2లో, దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టుకయు అనేటువంటి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. అయితే ఆ పట్టణంలో కూడా ఒక విధవరాలు ఉన్నది. ఆమె వచ్చి ఏం చేస్తున్నాడు? తరచుగా నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలం ఒప్పుకపోయినాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు వచ్చి నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని అనుకుని ప్రార్థన విషయంలో ప్రభు సెలవిచ్చాడు. దేవుని సన్నిధిలో మనం విసుకక ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని, అందుకే ఓర్పు విషయంలో ఓర్పు చాలా, దేవుడు చేసిన వాగ్దానం పొందుకున్న ఓర్పు మనకు చాలా అవసరం. అయితే ప్రభు అంటున్నాడు 6వ వచనం చూస్తే 18 లూకాసు వార్తలో, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? కాబట్టి ఓర్పు చాలా అవసరం, సహనము చాలా అవసరం. ఓర్పు లేకపోతే మనం విశ్వాసంలో మనం కొనసాగలేం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం చూడండి.
ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. పరిశుద్ధులకి ఏముండాలంటే ఓర్పు ఉండాలి, తర్వాత విశ్వాసమును విశ్వాసం 14:12 కూడా ప్రకటన 14:12 కూడా చూడండి. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అది పరిశుద్ధులకు ఓర్పు ఉండాలి, విశ్వాసం ఉండాలి, సహనము ఉండాలి. అందుకే అబ్రహాం కంటే దేవుడు నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నేను విస్తరింప చేసేదను అని దేవుడు సెలవిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం పొందుకోవాలంటే అబ్రహాం ఎంతో నిజంగా అబ్రహాం యొక్క జీవితంలో అబ్రహాం గురించి మనం అందరం అనుకుంటూ ఉంటాం, కానీ అబ్రహాం గారికి ఉన్నంత విశ్వాసం మన జీవితాల్లో ఎంత గొప్ప విశ్వాసం అంటే అబ్రహాంకున్న విశ్వాసం ఏంటంటే మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడు అని ఎంచి దేవుని మాటలు నమ్మి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకున్నట్టు కొరకు ఓర్పుతో సహించినటువంటి వాడు అబ్రహాం. తన సొంత సహోదరుని కుమారుడు లోతు మోసం చేసినప్పటికీ ఎన్నడూ కూడా తనను విడిచిపెట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అది కానీ 14 మనకు అందరూ కూడా తెలుసు. 12 గొడవలైన విడిపోయారు. లోతు కాపర్లు అబ్రహాం కాపర్లు విడిపోయారు. అయితే లోతు సొదొమ వైపు వెళ్ళిపోయాడు, ఎన్నో తిప్పలు పడ్డాడు. ఆఖరికి అక్కడి నుంచి లోతును మరి వారు తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. అబ్రహాం మరి తన ఇంటి ఉన్నటువంటి వారు 318 మందిని తీసుకొని యుద్ధం చేసి రాజులను ఓడించి తిరిగి వచ్చి లోతును విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో అబ్రహాము ఎక్కడ కూడా మనమైతే ఏం చేస్తామంటే అటువంటి పరిస్థితులు జరిగితే మనం మంచిగా అయిందని అనుకుంటాం, కానీ లోతు విషయంలో ఎన్నడూ కూడా అబ్రహాము దూరం చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. తన రక్త సంబంధి కనుక తన నిమిత్తం కూడా మరి 18 ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తే సొదొమ కుమారుని కొరకు అబ్రహాము దేవుని దగ్గర ఎంతో మొరపెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సహనము, ఓర్పు, ద్వేషించి వెళ్ళిపోయినప్పటికీ కూడా మిక్కిలి కష్టకాలంలో కూడా దేవుని వైపు చూశాడు. కానీ అప్పుడు దేవుడు అబ్రహాము కన్నులు లోతు విడిచిన తర్వాత దేవుడు అబ్రహాము కన్నులు తెరిచి నలుదిశలు చూడమన్నాడు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం, ఇదంతా నీకు నేను ఇస్తాను స్వాస్యంగా అని చెప్పి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అటువంటి మాటలు అబ్రహాం అంట నమ్మి ఓర్పుతో సహించాడు. కేవలం ఏంటంటే విశ్వాసము. అందుకే ఓర్పు ఎప్పుడు కూడా అంటే తన క్రియలను ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంటుంది. కాబట్టి మన దేవుడు ఓర్పునకు ఆదరణకు ఆయన కర్త అయి ఉన్నాడు. కాబట్టి ఓర్పు సహనం ఎంతో అవసరం. ఇందుకు యెషయా గ్రంథం మనం చదువుకున్నట్టుగా యెషయా గ్రంథం 30:18 కదమ్మా. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. అది దేవుడంతా మన యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేసి, మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరగకపోతే మనకేంటంటే వెంటనే జరిగితే సంతోషిస్తూ ఉంటాం,
ఏదైనా కార్యం జరగకపోతే దేవుని మీద చనుగుతూ ఉంటాం, లేకపోతే కొంత ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. అందుకే విశ్వాసం ఏంటంటే, మనం దేవుని నమ్ముకున్నది ఏంటంటే మన జీవితంలో అద్భుతాలు జరిగిపోవాలి, ఆశ్చర్యాలని కాదు. దేవుడు అనుకున్నప్పుడు చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు మన విశ్వాస పరీక్ష కొరకు మన జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి. అందుకే మన విశ్వాసం ఉన్నామో లేదో మనం పరీక్షించుకోమని చెప్పి 2 కొరింథీ 13 మనం చదువుతాం. మన విశ్వాసం గలవారై ఉన్నామో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించి శోధించుకోమని చెప్పి వాక్యము సెలవిస్తున్నారు. కాబట్టి మన యందంట దయచూపవలన యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. దేవుడేదో నీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. 29, 11, 12 మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా. ఏంటంటే అండి 29, మిమ్మల్ని గూర్చి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి తెలుసు మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు, మన ఉద్దేశములు వేరు. దేవుని యొక్క ఉద్దేశాలు, మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. కాబట్టి ఆయన తలంపులకు మనం ఇష్టపడాలి. ఆయన యొక్క ఉద్దేశాలకు, ఆయన మన జీవితంలో ఏదైతే అనుమతిస్తాడో దాన్ని మనం స్వీకరించడం కొరకు మనం ఎల్లప్పుడూ కూడా మనం ఇష్టపడి ఉండాలి. నాకెందుకు ఈ కష్టాలు జరుగుతున్నాయి, నాకేందుకు ఈ ఇబ్బందులు, నాకెందుకు ఈ యొక్క ఆర్థిక సమస్యలు, నా ఇంట్లో నీ సమస్యలు అని చెప్పి ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి. సమస్యలు నీళ్ళు ఎక్కడ కూడా లేదైతే మన విశ్వాసం రక్షించబడినటువంటి మనమంట ప్రభు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఆలస్యం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రణాళిక బహు గొప్పది. మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అయితే రాబో కాలం అందంటే మీకు నిరీక్షణ కలిగినట్లుగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో హోషేయలు మనం చదువుతాం. ప్రతి ఆకూరు లోయను ఆయన ఏం చేస్తాడంటే అది నిరీక్షణ ద్వారముగా చేసేటటువంటి దేవుడు. కాబట్టి జకరీలో కూడా సెలవిచ్చినాడు, బంధకములో పడినటువంటి వారికంట దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు, నిరీక్షణ కలిగిన రెండంతలో దేవుడు సెలవిస్తున్నాడు. బంధకాల్లో, ఇరుకులో, ఇబ్బందులు విశ్వాసం గలవారమై ఉంటే గనక దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, దిగులు పడవద్దు, మీకు నేను రెండంతలు దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి దేనికి కూడా భయపడకూడదు. ద్వేషించబడినటువంటి వారిని, దూషించబడినటువంటి వారిని దేవుడు చూస్తూ ఉన్నటువంటి దేవుడు. తర్వాత దేవుని ఎదికే విషయాలు 12వ వచనం కూడా చదవమ్మా. 29, 12 ఇర్మియా. ఇర్మియా 29, 12. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. అయితే దేవుని వెదికే విషయాల్లో పూర్ణ మనస్సుతోనూ వెతకాలంట. ఆయన దేవుని వెతికినప్పుడు ఎలా అంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ఆయన వైపు మళ్ళుకోవాలంటాడు. మొదటి సమయాల అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు ఆయన వైపు మనము మళ్ళుకోవాలి. పూర్ణ మనస్సు ఆయన దగ్గర మనం విచారణ చేసిన అప్పుడు ఆయన మనము దేవుని ప్రేమించే విషయంలో పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుని మనము వెదకాలి. కాబట్టి దేవుడు మన యందు దయ చూపవలెనని దేవుడు అంట ఆలస్యము చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కొన్ని సంఘటనలు ఆలస్యం కావచ్చు, కానీ అది శ్రేష్టంగానే ఉంటుంది. దేనికి కూడా మనం దిగులు పడకూడదు, దేనికి కూడా మనము భయపడకూడదు. అవమానాలు, నిందలు, శ్రమలు ఇవన్నీ మామూలే.
అయితే మనలను కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చే దేవుడు. ఆ విధవరాలకు కూడా దేవుడు న్యాయం తీర్చినటువంటి వాడు, న్యాయం తీర్చేటటువంటి దేవుడు. మొరపెట్టుకున్న వారు నిజంగా మొరపెట్టుకున్న దేవుడు ఆయన, ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన నిమిత్తము కనిపెట్టుకునే వారందరూ కూడా ధన్యులు. దేవుని నిమిత్తం కనిపెట్టుకునే వారందరూ కూడా ధన్యులు. అంకుల్ కీర్తనలు 40వ అధ్యాయము మొదటి వచనం చదవము. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుని యొక్క సన్నిధిలో దావీదు సహనంతో కనిపెట్టుకున్న తర్వాత దేవుడు నా మొరను ఆలకించాడు. సహనము చాలా చాలా అవసరం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. మొదటి అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అది ఓర్పు, ఓర్పు, సహనం. ఇక్కడ కూడా కొన్ని అలవర్చుకోమంటాడు.
చూడండి, మనం కొన్ని ఇక్కడ అమర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. 2 పేతురు 1వ అధ్యాయము 5 నుంచి 10 వరకు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. అందువలన చాలు మనం ఇక్కడ సహనం గురించి మనం చదువుకుంటున్నాం. అయితే సహనం కానీ ఓర్పు కానీ ఎవరికి లేకపోతాయో వారందరూ కూడానంట సోమరులు, నిష్ఫలులు, దూరదృష్టి లేనటువంటి వారు. ఇప్పుడు చేస్తున్నాం, గుడ్డివారు అయిపోతారని పేతురు గారు సెలవిస్తున్నారు. కాబట్టి ఒక విశ్వాసి, రక్షించబడేటువంటి విశ్వాసి కలిగే 7 లక్షణాలు ఇక్కడ పేతురు సెలవిస్తూ ఉన్నారు. మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసము. విశ్వాసానికి మనం ఏంటంటే సద్గుణము. విశ్వాసానికి మనం సద్గుణమును అమర్చుకోవాలి. సద్గుణమునందు జ్ఞానమును, ఉండాలి. జ్ఞానానికి ఏముండాలంటే ఆశా నిగ్రహమును, ఆశను జయించేటటువంటి ఆ యొక్క శక్తి మనం ప్రభు నుంచి మనం పొందుకోవాలంటే తర్వాత సహనము. మనం నేర్చుకునేది ఏంటంటే సహనం, ఓర్పు. ద్వేషించబడిన వారి జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప కార్యములు జరిగించారో, వారు ఉన్నతమైన శిఖరాలు ఏ రీతిగా వారు అధిగమించారో మనం చూస్తూ ఉన్నాం. వారు సహించారు కనుక వారు గొప్పవారు. తర్వాత సహనమునందు భక్తి. భక్తిలో సహోదర ప్రేమ. సహోదరు ప్రేమ యందు దయను అమర్చుకోమంటున్నాడు. దయ అనగా దేవుని యొక్క ప్రేమ ఏందంటే మనం ఎందుకు కూడా అమర్చుకొని 7 గుణ లక్షణాలు ఎవరిలైతే ఉంటారో వారందరూ కూడా దేవుని గొప్ప కార్యములు వారి జీవితాల్లో చూడగలరు, వారు అనుభవించగలరు. సహనం. ద్వేషించబడినటువంటి యొక్క లేయాను దేవుడు ఎంతగా దీవించాడు, మన పితరులను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో ఉదాహరణకు మనం చూసాం. వారందరూ కూడా గొప్ప వారందరూ కూడా మనం చూస్తాం. యేసోబు ద్వేషించబడినప్పటికి కూడా తన సహోదరుల చేత దేవుడు ఎంతగానో దీవించాడు. దావీదును కూడా దేవుడు ఎంతగానో దీవించాడు. మోషే సొంత తోబుట్టువుల చేత మరి కొంత వారు సణుక్కున్నప్పటికీ కూడా మోషే జీవితం దేవుడు ఎంతగానో ఆశ్రయించినట్టుగా మనసు లేయ, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయాలు సొంత సహోదరులు ఆయన విశ్వాసం ఉంచకపోయినప్పటికీ కూడా ప్రభువే మనకి మాదిరి. యోబు తన సొంత మరి వారందరూ కూడా మరి యోబుని వారు దూషించారు, ద్వేషించారు, అసూయపడినప్పటికీ కూడా యోబుని దేవుడు అధికముగా ఆశీర్వదించాడు. కాబట్టి మన జీవితాల్లో ముఖ్యంగా ఈ కడవరి దినాల్లో సహనము, విశ్వాసము, పరిశుద్ధత, నీతి, భక్తి చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా కాపాడుకోవాలి. కొన్నిసార్లు శోధనలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అన్నీ కూడా భరించే శక్తి కావాలంటే మనకి ఏముండాలంటే ఓర్పు ఉండాలి, విశ్వాసము ఉండాలి. అప్పుడే దేవుని యొక్క గొప్ప కార్యములను మనము చూడగలం.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. జరుగుతున్నటువంటి సంఘటనలు, పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి లాక్డౌన్ కూడా ఇప్పుడు మధ్య మరలా మొన్నటి నుంచి కూడా ఉదయం 6 గంటలు సాయంకాలం 6 గంటల వరకు మరి జరిగింది. ఎప్పుడైతే ఇంకా మందిరాల గురించి ఎటువంటి పర్మిషన్లు ఏమి కూడా రాలేదు, అయితే తొందరపడవలసిన అవసరం ఏమి కూడా లేదు. ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇది ప్రకృతి వాతావరణమా, దేవుని యొక్క మరి చిత్తం ఏమైనదో మనకైతే తెలియదు. కానీ మనం ఒకరి వల్ల వచ్చిందంటాక మనకేమీ ఇది లేదు. కేవలం అందరూ అనేది ఏంటంటే చైనాలోనే ఇది జరిగింది కాబట్టి కరోనా ద్వారా ప్రపంచంలో అనేక మంది చైనా ఏదో దాస్తుందని, లేకపోతే చైనా దగ్గర ఏదో ఉన్నది, చైనా వాళ్ళు ఇది చేశారని చెప్పి లోకమంతా కూడా చాలా రకరకాలుగా వింటూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ అనేది మరి ప్రకృతి వైపరీత్యం ఏంటో మనకైతే తెలియదు. కానీ దైవ చిత్తం ఏమైనదో ఆ చిత్తానికి మనం లోబడి ప్రభు ఇచ్చిన కృపను బట్టి, ప్రభు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మన కళ్ళ ముందు కూడా ఎంతోమంది మరి రీతిగా మరి భయంకరమైన పరిస్థితులకు మరి ఇదే ఎంతోమంది చనిపోయారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అయితే వారికంటే మనం ఎవరు కూడా గొప్పవారం కాదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాలను బట్టి, దేవుడు ఇచ్చిన కృపను బట్టి, కుటుంబాలను బట్టి ప్రభు మరణానికి అప్పగించలేదు. అయితే కొంత ఇబ్బందులు కలగవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచే వారముగా, అందరికీ నష్టాలు జరుగుతాయి, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, కుటుంబాల్లో మరి ఆర్థిక సమస్యలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రతి దాన్ని బట్టి కూడా ప్రభు మనకు పోషకుడు, ఆయన రక్షకుడు, ఆయన సంరక్షకుడు. కాబట్టి ఆయన సహనం కొరకు మనం కనిపెట్టే వారముగా మన ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కాబట్టి మనలను గురించి ఉద్దేశించిన సంగతులు అది ఎరిగి ఉన్నాడు. కాబట్టి అది మేలుకరమైనటువంటి విషయాలని చెప్పి మనం గ్రహించి మేలు కొరకే మనకు కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన గురి, మన గమ్యము విశ్వాసమును కర్తను యేసు ప్రభువే చూస్తూ మనం ముందుకి కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చదువుకున్నట్టుగా ఫిలిప్పీ 4:4-5 వచనాల ప్రకారం ప్రభునందు మనం ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభునందు మనం ఆనందించడం మనము నేర్చుకోవాలి. మన సహనము సకల జనులకు తెలియబడనివ్వాలి. ఈ సహనం పరీక్షించేటటువంటి దేవుడు. విశ్వాసానికి పరీక్షలు జరుగుతూ ఉంటాయి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలో 7 అంతలు చేయబడినప్పటికీ కూడా చేయనటువంటి నేరానికి దర్యావేషు మరి కాలంలో మరి దానియేలు సింహం గుహలో వేయబడినప్పుడు దానియేలు విశ్వాసం కూడా పరీక్షించబడ్డాది. వారు విశ్వాసం ద్వారా గొప్ప కార్యములు వారు చూడగలిగినటువంటి వారు మన పితరులు. కాబట్టి వారి విశ్వాసాన్ని పూర్వదినాలు జ్ఞాపకం చేసుకొని భక్తుల యొక్క విశ్వాసాలను, ప్రవక్తుల యొక్క విశ్వాసాలను మనం మాదిరిగా గురిగా పెట్టుకొని ప్రభువులో కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక. కాబట్టి సహనము, ఓర్పు మన జీవితాల్లో చాలా అవసరం. అట్టి సహనాన్ని ప్రభు మనందరికీ దయచేయనుగాక. క్షమించాలి, కొన్ని ఫోన్లే వస్తాయో నాకు సరిగా ఆపరేట్ చేయడం తెలియదు. అన్నీ వస్తున్నాయి పోతున్నాయి, నాకు ఇది కుదరట్లే, డిస్టర్బెన్స్ ఉంది, క్షమించాలి. అందరికి కూడా మరి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభు దినమందు నాయన తండ్రి, ఈ భూలోకంలో ప్రభు చిన్న మందుగా తండ్రి నాయన ప్రభ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన ప్రభ మీరు మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నాయన ప్రభ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మాకంటే గొప్పవారు, గనులు, పరిశుద్ధులు ప్రభ ఈ లోకంలో తండ్రి నాయన ప్రభ ఎంతోమంది మమ్మల్ని విడిచి వెళ్ళొచ్చు. కానీ తండ్రి నాయన ప్రభ మీరు మాకు ఇచ్చినటువంటి నాయన ప్రభ కృపకై ప్రభ మీకు స్తోత్రములు చెల్లిస్తూ సజీవ లెక్కలో కూడా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ప్రభ మీరు ఇచ్చిన తండ్రి ఈ శ్రేష్ఠకరమైన ప్రభు దినాన్ని బట్టి మీ నామం స్తుతిస్తూ నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన ప్రభ. సహనం యొక్క తండ్రి విలువ తండ్రి, ద్వేషించబడినటువంటి వారి జీవితాలు దేవుడు ఎంత గొప్ప కార్యములు జరిగించాడు తండ్రి. మీ కార్యములు ప్రభు అద్భుతములు, ఆశ్చర్యములు తండ్రి నాయన ప్రభ. సహనముతో కనిపెట్టుకొని ఎందునని ప్రభు మరి 40వ కీర్తన 1వ వచనంలో భక్తులు ఏ రీతిగా దావీదుని స్తుతించున్నాడు తండ్రి ప్రభ. మీ సన్నిధిలో
సహనంతో కనిపెట్టుకునే కృపను ప్రభ, ఓర్పును నాయన ప్రభ మాకు దయచేయండి. అబ్రహాము తండ్రి నాయన ప్రభ దేవుని మాట నమ్మి ఓర్పుతో సహించాడు తండ్రి నాయన ప్రభ. ఓర్పునకు నాయన తండ్రి ప్రభ, ఆదరణకు నాయన ప్రభ కర్త అయిన తండ్రి ప్రభ వాక్యం సెలవిస్తుండగా తండ్రి నాయన ప్రభ, తండ్రి ప్రభ శ్రమలలో ప్రభ మేము అతిశయపడేటువంటి నేర్చుకునే కృపను ప్రభ మాకు దయచేయండి నాయన ప్రభ. మరి పౌలు ఏ రీతిగా ఎత్తిదని తండ్రి ప్రభ నాయన ప్రతి విషయాన్ని బట్టి కొడుతండి నాయన ప్రభ, నిన్ను మహిమ పరిచయం మా జీవితాల్లో కొడుతండి నాయన ప్రభ. నిన్ను ప్రతి విషయాన్ని బట్టి కొడుతండి ఎల్లప్పుడూ నాయన ప్రభ నిన్ను మహింపరిచి నేను గణపరిచే కృపను ప్రభ మాకు దయచేయమని ప్రభ మీకు స్తోత్రములు చెల్లిస్తూ వీళ్ళందరూ కూడా నాయన ప్రభ నీ కృపలో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే అభియల మరి శ్రీలత యొక్క వారి యొక్క తల్లి గారిని కూడా మీ కృప మీ దయగల స్థలకు అప్పగించి ఇంకెవరైతే అనారోగ్యంలో చేతనైంది ఇబ్బంది పడుచున్న బిడ్డలందరూ కూడా నాయన ప్రభ మమ్మల్ని ప్రభ నీ కృపలో నాయన మీరు జ్ఞాపకము ప్రభ మీరు చేసుకోండి. మీకు స్తోత్రములు నాయన స్తుతులు నాయన చెల్లించుకుంటున్నాయన తండ్రి నాయన. అలాగే యవనస్తుల వారి జీవితాల్లో కూడా మీ సంపూర్ణ ప్రభు చిత్తం ప్రభు నెరవేర్చబడును గాక. యవనస్తులు తండ్రి ప్రభు యెహోషువ తండ్రి మీ చిత్తం ప్రభు వారి పట్ల నెరవేర్చబడును గాక. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభ. ఎవరైతే మరి ప్రార్థన అంశాలు కోరినాయన బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు తండ్రి, ఆ ప్రార్థనలన్నీ కూడా ఆలకించినాయన ప్రభ అంగీకరించే మా దేవుడు గనుక నాయన ప్రభ మీకు స్తోత్రములు నాయన స్తుతులు చెల్లించుకుంటూ బిడ్డలందరినీ ప్రభు మీ కృప మీ దయగల ప్రభు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.